So far we completed the 14 classes. So how you guys are feeling? And Miku, uh, I would like to request everyone to share your feedback. మీకు ఎలా అనిపిస్తుంది క్లాసెస్? మనం ఆర్ వి గోయింగ్ ఫాస్ట్ ఆర్ వి గోయింగ్ స్లో? ఇస్ ఇట్ కంఫర్టబుల్? మీకు అర్థమవుతున్నాయా క్లాసెస్ ఎలా ఉన్నవి? మీరు ఎప్పుడైతే ఎన్రోల్ అయినప్పుడు హౌ యు ఆర్ ఫీలింగ్ బిఫోర్ యువర్ జాయిన్? అండ్ ఆర్ యు సాటిస్ఫైయింగ్ విత్ ద కోర్స్ ఆర్ ఈస్ దేర్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్? Can each one of you share, please? Shabir garu, let's start with you. Yeah, hi Ashok. Andy. Yeah, so I was happy with the course content and as well as uh, your sessions. First, basically, ఏంటంటే నాకు ఆల్రెడీ some knowledge ఉంది Mm, on CRM. So okay. I thought initially, I'm saying frankly, whatever it is. So Mm, initially, నేనేమనుకున్నానంటే since I already know, maybe I don't need to listen classes. Maybe I can just have to go through those. బట్ మీ సెషన్స్ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను చాలా విషయాలు నాకు ఈవెన్ ఆఫ్టర్ 7 years నాకు చాలా విషయాలు తెలియవు mm, అని mm, అని చెప్పేసి అర్థమైంది అనమాట. సో ద okay. వే ఆఫ్ థింకింగ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ సమ్ టాస్క్ కమ్స్ నో యు ఆర్ Mm, యూజింగ్ ద నోట్ ప్యాడ్, నాట్ డైరెక్ట్లీ గోయింగ్ టు డూ దట్ టాస్క్. సో అది అలా అలా చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి నాకు ఒకటి అర్థమైంది. సో రియల్ టైంలో మనం ఏం ఇష్యూస్ చేయమని చెప్పేసి అదొకటి తెలిసింది, ఇఫ్ యూ గో mm, విత్ దట్ ఫ్లో. అండ్ కంటెంట్ మీరు యాక్చువల్లీ చెప్పే పాత్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. లైక్ ఫస్ట్ ఇనిషియల్ వి స్టార్టెడ్ విత్ ఎంటిటీస్ అండ్ ఆఫ్టర్ దట్ వన్ బై వన్ వి వెంట్ రైట్. సో mm, ఇట్స్ డిపెండెంట్ ఎంటిటీస్, డిపెండెంట్ టాపిక్స్ వీ హ్యావ్. సో వన్ బై వన్ వీఆర్ గోయింగ్. సో బికాస్ ఆఫ్ దట్ వీ యాక్చువల్లీ ఏబుల్ టు గెట్ టు నో ద థింగ్స్. yeah. కన్ఫ్యూజ్ అవ్వం, ఒక ఫ్లోలో వెళ్తున్నాం అన్నమాట. సో అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మీ పేషెన్స్ లెవెల్స్ గురించి అయితే మేము స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే మీరు స్పెషల్ గా అంతసేపు నోట్ ప్యాడ్ లో మొత్తం టైప్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్లస్ ఎవ్రీడే డౌట్ సెషన్స్ పెడుతున్నారు. Yeah, thanks, Andy. యా, యా అండి. Mm, నాకైతే నేను వెరీ సాటిస్ఫైడ్ అసలు సెషన్ దీంతో. అండ్ yeah. ఎస్పెషల్లీ నార్మల్ గా చెప్తున్నా అంటే, మామూలుగా నేను ఆల్రెడీ ఇంతకు ముందు కోర్స్ కూడా జాయిన్ అయ్యాను, ఇది నాట్ ఫస్ట్ టైం. Mm, సో mm, సమ్ ఇయర్స్ బ్యాక్ కూడా జాయిన్ అయ్యాను. వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉండేదంటే జస్ట్ ఏదో మనం మనీ పే చేసాం వాళ్ళకి, సో వాళ్ళు జస్ట్ వాళ్ళ సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి అలా mm, ఉంటారు. బట్ మీ దగ్గర వచ్చేసి అలా అసలు లేదు. మీరు సపరేట్ గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి అక్కడ అన్ని టాస్క్లు అని చెప్పేసి పెట్టేసి ఎవ్రీడే టాస్క్ మాకు ఇచ్చి మళ్ళీ మీరు అది స్పెషల్ టైం పెట్టేసుకొని వెరిఫై చేసి మళ్ళీ మాకు రెస్పాన్స్ ఇవ్వడం. సో ఒకవేళ మేము చేయకపోతే మీరు ఒక 1 day ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం. సో mm, మీ ఇంటెన్షన్ అనేది నాట్ జస్ట్ టు కంప్లీట్ ద కోర్స్. మేమందరం నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే మనం ఒక సెషన్ నేర్చుకుంటేనే నెక్స్ట్ సెషన్కి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ అనేది అసలు ఇట్స్ నాట్ లైక్ వీ పేడ్ అండ్ యూఆర్ సేయింగ్. ఇట్స్ లైక్ యూ ఇంటెన్షనల్లీ వాంట్ ఎవ్రీ వన్ టు లెర్న్ ద కోర్స్ yeah. కంప్లీట్లీ. సో అది అసలు యాక్చువల్ నేను ఏ ట్రైనర్ దగ్గర ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ గా చేయలేదు. ఎవరి దగ్గర అలా ఇవ్వడం కూడా చూడలేదండి. Thanks, Andy. సో మీరు ఆల్రెడీ సిఆర్ఎంలో వర్క్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది రియల్ టైంలో? మీకు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ స్టఫ్ అనేది బెనిఫిట్ అవుతుందా? మేనేజ్ చేయగలుగుతారా? ఎస్. యాజ్ ఎ డెవలపర్, ఇఫ్ యూ గో యాజ్ ఎ డెవలపర్. Yeah, so my plan is to go as either in future as a developer or a techno-functional consultant. సో ఇది నేర్చుకోవడం వల్ల నాకేంటంటే ఆ, వాళ్ళు రిక్వైర్మెంట్ తెలియగానే నాకు ఆటోమేటిక్ గా మొత్తం పిక్చర్ తెలిసిపోయిద్ది అనమాట. అంటే ఓకే, వాట్ డెవలపర్స్ విల్ డూ నౌ, యా, హౌ ఐ యా. నీడ్ టు టెల్ డెవలపర్స్. యా. బేసిక్ గా ఏంటంటే ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆ టెక్నికల్ ఫంక్షనల్ ఏంటంటే వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్తారు, కానీ మన మైండ్ లో ఎన్ని ఎంటిటీస్ క్రియేట్ చేయాలి, ఏ ఎస్. ఎంటిటీస్ క్రియేట్ చేయాలి అనేది పిక్చర్ ఇమీడియట్ గా జనరేట్ అవ్వదు అనమాట. బట్ మీ క్లాస్ విన్నప్పుడు మనం రియల్ టైమ్ లో అసలు ఎలా ఆలోచించాలి యా. అనేది బాగా అర్థమవుతుంది. Okay. Thanks, Andy. Thank you so much. Yashwant, let's start with you. Hello, sir. Hi, Yashwant. Yes. Hi, sir. Good morning. Good morning. Like Shabir said, everything
is fine, sir. Hmm. I Okay. haven't seen this type of trainer till now. Even before I have taken SAP FICO, but I didn't get this much of knowledge over there. I have paid 30,000 around. Hmm. Okay. Yeah, they never given me any assignments like that. Okay. Okay. Yes, sir. Thank you, Ashwin. Thanks, Prithvi sir. garu. హాయ్ యశ్. Hi, Andy. క్లాస్ గోయింగ్ గుడ్ అండి, బాగా అర్థమవుతుంది. కంప్లీట్లీ న్యూ టు సిఆర్ఎం యాక్చువల్లీ. Mm-hmm. బిఫోర్ జాయినింగ్ ఇట్ 10 days బ్యాక్ ఐ స్టార్టెడ్ డైరెక్ట్లీ ప్లగిన్ డెవలప్మెంట్. బట్ జాయిన్ అయ్యాక అర్థమైందండి, ప్లగిన్ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అని చెప్పి. Yeah. అండ్ కోర్స్ కూడా చాలా బాగా వెళ్తుంది. అండ్ మీరు మళ్ళీ మీరు టాస్క్లు ఇచ్చి వాటికి మీరు టైం తీసుకుని వెరిఫై చేయడం అవన్నీ, అండ్ అవి కంప్లీట్ కాకపోతుంటే ఇంకొంచెం టైం ఇవ్వడం బాగుందండి. అంటే ఆల్మోస్ట్ షబ్బీర్ అన్ని కవర్ చేసేసారు ఆయన, మిగతా వాళ్ళకి Mm-hmm. గ్యాప్ ఇవ్వకుండా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ కోర్స్ అశోక్. ప్లగిన్స్ ప్లగిన్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారా? జస్ట్ అంటే ఈ క్లాస్ జాయిన్ అవ్వకముందు ఒక 5-6 days మామూలు యూట్యూబ్ నుంచి సెల్ఫ్ నేర్చుకున్నాను. లెర్నింగ్. ఓకే. ఓకే. సో మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఏంటంటే కొన్ని డాట్స్ అనేవి ఉండిపోతాయి, ఆ క్లారిటీ రాదు టాపిక్స్లో మీకు. ఎవ్రీథింగ్ ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్, బట్ ఆ డాట్స్ ఫుల్ఫిల్ అవ్వవు. ఇఫ్ యూ గో విత్ ఇన్ ప్రాపర్ స్ట్రక్చర్, దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ ద డాట్స్. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అవి ప్లగ్గిన్స్ డైరెక్ట్ బేసిక్ ఏమి ఐడియా లేకుండా స్టార్ట్ చేశాను. సో చాలా కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ కొంచెం ఉంటుంది. ఎస్. ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రాజేష్ గారు. Yeah, hi sir, good morning. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బిఫోర్ జాయినింగ్ దిస్ కోర్స్ నాకు అసలు ఇది నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యాను సార్. నాకు అసలు ఐడియా లేదు సాఫ్ట్వేర్ గురించి. ఆ తర్వాత మీ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ఫస్ట్లో ఒక భయం ఉండేది సార్, అంటే ఎట్లా ఉంటుందో ఏందో అనేది. తర్వాత మీరు ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. ఆ, అంటే నాలో ఉన్న భయం పోగొట్టేసింది అనమాట. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత నాకు ఈ కోర్సులో బాగా నచ్చింది అసైన్మెంట్స్ సార్. అసలు కొంతమంది చెప్పేసి పట్టించుకోరు ఇంకా. మీరు అసైన్మెంట్స్ ఇచ్చేది కానీ తర్వాత రివ్యూస్ కానీ అంతా చాలా బాగుంది సార్ అసలు. అంటే తర్వాత మనం ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా డైరెక్ట్గా మనం కాల్స్కి వెళ్ళిపోవచ్చు అనేది ఆ, అనిపించింది సార్ అట్లాగా. అంటే మనం అసైన్మెంట్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేస్తే. Yes, yes. So assignments is very, very important. Everyone make sure to complete each assignment. ఎస్. Yeah. సో మీకు ఈవెన్ దో తెలిసిన టాపిక్ అయినా సరే మీకు ఇంటిగ్రేషన్ తెలుసు, అలానే మనం ఇచ్చిన అసైన్మెంట్స్ మిస్ చేయొద్దు. సో ఈచ్ టాపిక్ మీద యూ హ్యావ్ టు కంప్లీట్ అట్లీస్ట్ 10 టాస్క్. మీకు ఆల్రెడీ వస్తుంటాయి రిపీటెడ్గా. ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ ఈవెన్ దో ఇఫ్ యూ నో. అప్పుడు మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మీకు సింగిల్ టైంలో చేసినప్పుడు వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ టాస్క్ 10 times చేసినప్పుడు వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ నావిగేషన్స్ ఫ్లోస్ అనేది మీకు గుర్తుండిపోతాయి, కాన్సెప్ట్ వచ్చేస్తుంది. సో మేక్ షూర్ యూ కంప్లీట్ ఆల్ అసైన్మెంట్స్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి రాజేష్ గారు. సార్. త్రీనాథ్. Yes, sir. Hi, good morning. మార్నింగ్ త్రీ. Uh, yes. I also like the pace which you are teaching, right? I'm very comfortable with that. Content is also very good. Mainly the assignments are very helpful. It is bringing the confidence, like we have some 2-3 years experience. The way we do, it's bringing that confidence. So I'm liking it. Yeah, I just need to make some time to complete the pending ones. But whatever I'm doing, I'm feeling confident in that. Uh, so that when we go for any interview, we can approach to them as we have experience of 2-3 years of doing all these things. So it's very helpful. Yeah. థ్యాంక్ యూ త్రీనాథ్. ఎనీబడి ఎల్స్ వాంటెడ్ టు షేర్? Sir, యా, హాయ్ రాణి.
ఎస్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నాకు మా రిలేటివ్ అమ్మాయి సజెస్ట్ చేసింది సార్, ఫస్ట్ కోర్స్ ఎలా ఉంటది ఏంటి. హ్మ్. బిఫోర్ తను వేరే వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకుంది, బట్ ఓకే. మీది అంతా సెర్చ్ చేసి నాకు చెప్పింది ఇట్లా మంచిగా ఉంది, అందరు సజెస్ట్ చేస్తున్నారు చూడండి, డెమో క్లాసెస్ వినండి. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ డెమో క్లాసెస్ విన్నాక ఐ ఫీల్ సాటిస్ఫై. మంచిగా క్లాసెస్ చెప్తున్నారు, పేషెన్స్ గా ప్రతి చిన్న డౌట్ క్లారిఫై చేస్తున్నారు, ఎవ్రీడే డౌట్ సెక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు, మెయిన్ అసైన్మెంట్స్ మీరు హ్మ్. క్లాస్ చెప్పింది కాక క్లాస్ అసైన్మెంట్స్ లో డిఫరెంట్ గా చేయడం వల్ల మాకు కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. యా. ఫస్ట్ స్టార్టింగ్ నావిగేట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉండేది, కానీ డైలీ సేమ్ ప్రాసెస్ అంటే టోటల్ ప్రాజెక్ట్ చేసిన క్లాసెస్ మొత్తం ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల మాకు అన్ని కవర్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు త్వరగా నావిగేట్ అవ్వగలుగుతాం యా. యా. కోర్సెస్. సో బై ద వే మీకు ప్రాక్టికల్ గా ఉంటుందా సెషన్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? మీకు థియరిటికల్ గా ఎక్కువ ఉంటుందా? యూ వర్కింగ్ లైక్ ప్రాక్టికల్ గానే ఎక్కువ ఉంటుంది. యా, యూ వర్కింగ్ లైక్ ప్రాజెక్ట్ అనే ఫీలింగ్ ఉన్నదా? ఎస్ సార్. ఓకే, గుడ్. థ్యాంక్ ఓకే యూ అండి. సార్. యా, థ్యాంక్స్ అండి. సో ఎనీ